పన్నీర్ మటర్ పులావ్ ఇంచుమించుగా బిర్యానీ తిన్నట్లే ఉంటుందండి. చాలా బావుంటుంది. ముందుగా గిన్నెలో పన్నీర్‌ని మీకు నచ్చిన సైజులో ముక్కలుగా కోసుకొని వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా వేసి పన్నీర్ ముక్కలకి బాగా పట్టించేసి ప్యాన్‌లో కొద్దిగా నూనె వేడి చేసి నాలాగా పైనుండి కాకుండా నిదానంగా వేసుకోండి. లేదంటే నూనె పైకి చిందుతుంది. ఇప్పుడు 2 నిమిషాలు పన్నీర్ ముక్కల్ని దోరగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా వేయించడానికి నూనె ఎక్కువే పడుతుందండి. లేదంటే పన్నీర్ ముక్కలు ప్యాన్‌లో అతుక్కుపోతాయి. అదే ప్యాన్‌లో ఉన్న నూనెలో ఒక ఉల్లిపాయి, 2 పచ్చిమిరపకాయలు, 2 టమాటో ముక్కలు వేసుకొని 2 నిమిషాలు మగ్గించుకోవాలి. 2 నిమిషాలకి టమాటోలు, ఉల్లిపాయ ముక్కలు ఇలా చక్కగా మెత్తబడిపోతాయి. ఇప్పుడు స్టవ్ మీద నుండి దించేసి పూర్తిగా వేడి చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్‌లో వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్‌లో ఒక గరిటె నూనె, ఒక గరిటె నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ బావుంటుంది. 3 యాలకులు, 6 లవంగాలు, 2 దాల్చిన చెక్క, కొద్దిగా షాజీరా, కొద్దిగా సోంపు వేసుకోవాలి. మసాలా దినుసులు కాస్త వేగిన వెంటనే ఒక పెద్ద ఉల్లిపాయ చీలికలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఇలా ఎర్రగా వేయించుకోవాలి. ఇప్పుడు క్యారెట్టు, పచ్చి బఠానీ వేసి 2 నిమిషాలు వేయించుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, టమోటా ముద్ద, ఒక గరిటె పెరుగు, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, ఉప్పు, కారం వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి గరిటెతో అంతా బాగా కలిసేలాగా కలిపేసుకొని చిన్న మంట మీద ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే నూనె ఇలా పైకి తేలుతుందండి. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు గంట సేపు నీటిలో నానబెట్టిన ఒక గ్లాస్ బాస్మతి బియ్యాన్ని వేసుకోవాలి. అలాగే మనం ముందుగానే వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేసుకోవాలి. నేను బాగా పాత బియ్యం, పైగా సేంద్రియ బియ్యం వేస్తున్నాను. కొంచెం గట్టిగా ఉంటాయండి. అందుకనే ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు నీళ్లు పోశాను. మీరు వేసుకునే బాస్మతి బియ్యం కొత్త బియ్యం అయితే కనుక 1:35 గ్లాసు నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్‌లో 5 నిమిషాలు ఉడికించుకుంటే పులావ్ ఇలా ఉడకపట్టేసి బబుల్స్ లాగా వస్తాయి. ఇప్పుడు మంటని తగ్గించి అంటే స్లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు చిన్న మంట మీద మగ్గించుకుంటే పన్నీర్ పులావ్ రెడీ అయిపోతుంది. ఈ పన్నీర్ పులావ్ రుచి చాలా కమ్మగా ఉంటుంది. మంచి లంచ్ బాక్స్ రెసిపీ లాగా కూడా పనికొస్తుంది. ఈసారి పన్నీర్ పులావ్‌ని ఇలా ట్రై చేయండి. అదిరిపోతుంది.